ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అనుష్. సో ఇవాళ వీడియోలో నేను మీ అందరికీ నా బ్యాగ్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నా. సో జస్ట్ డిస్క్లైమర్, నాకు బ్యాగ్స్ అంటే చాలా 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 ఇష్టం. ఇప్పుడు నేను మీకు చూపించబోయే బ్యాగ్స్ కలెక్షన్ జస్ట్ ఇప్పుడు నేను యూఎస్లో ఉన్నప్పుడు ఏవైతే బ్యాగ్స్ నా దగ్గర ఉన్నాయో అవి చూపిస్తున్నా. ఇండియాలో నాకు దీనికన్నా ఇంకా ఎక్కువ బ్యాగ్స్ ఉండే. ఇదేం నేను షో ఆఫ్ చేయడానికి చూపించట్లే, బికాజ్ ఐ జస్ట్ లవ్ వాచింగ్ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్. అందుకే నేను కూడా ఇట్లాంటి వీడియోస్ చేద్దాం అనుకొని షేర్ చేసుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ బ్యాగ్స్ని కూడా నేను 2 డిఫరెంట్ సెగ్మెంట్స్లో డివైడ్ చేసినాను. సో కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్, మ్యాక్సిమం నా షోల్డర్ బ్యాగ్స్ ఉన్నాయి, అండ్ షోల్డర్ బ్యాగ్స్ అండ్ లాంగ్ స్ట్రాప్ బ్యాగ్స్ అట్లాంటివి. సెకండ్ పార్ట్ ఇస్ మై టోట్ బ్యాగ్స్. నాకు టోట్ బ్యాగ్స్ అంటే చాలా 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 ఇష్టము. ఐఎమ్ నాట్ రేవింగ్ అబౌట్ ఇట్, బట్ నాకు చాలా ఇష్టం టోట్ బ్యాగ్స్ క్యారీ చేయడం కూడా. యూజువలీ పొట్టిగా ఉండేటోళ్ళకి టోట్ బ్యాగ్స్ ప్రిఫర్ చేయరు చాలామంది, బట్ అవే ప్రిఫర్ చేస్తాను. నేనైతే అవే ప్రిఫర్ చేస్తాను. సో కమింగ్ టు ద స్మాలెస్ట్ బ్యాగ్ విచ్ ఐ ఓన్ ఇస్ మై కార్డ్ హోల్డర్. లైక్ ఇదొక పేస్టల్ పింక్ షేడ్లో ఉందన్నమాట. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. దీనికి ఎట్లా అంటే డిఫరెంట్ కంపార్ట్మెంట్స్ వచ్చినాయి. జస్ట్ కార్డ్ని హోల్డ్ చేసుకుంటుంది అండ్ ఫ్యూ ఆఫ్ ఏమైనా కొంచెం క్యాష్ ఉంటే హోల్డ్ చేస్తుంది. నేను ఇది పర్చేస్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, యూజువలీ మనం బయట పార్టీస్కి కానీ ఇట్లా కేవ్స్కి కానీ వెళ్ళినప్పుడు చిన్న బ్యాగ్స్ ప్రిఫర్ చేస్తాం కదా. ఆ చిన్న బ్యాగ్స్లో ఈజీగా ఇది పట్టేస్తుంది. పెద్ద పెద్ద వ్యాలెట్స్ ఉన్నాయంటే అవి పట్టవు. కాబట్టి రియలీ లవ్ దిస్ వన్ టూ. ఇది నాకు చాలా చీప్గా దొరికింది యూఎస్లో, అందుకే కొనుక్కున్నా, లేకపోతే కార్డ్ హోల్డర్కి ఎక్కువ పైసలు. కమింగ్ టు ద మెయిన్ పార్ట్, ద షోల్డర్ బ్యాగ్స్. స్టార్టింగ్ ఆఫ్ with my favorite one, not favorite, every bag is my favorite bag. This is the Zara bag. ఇది అందరికీ తెలిసే ఉంటుంది, అందరు చూసే ఉంటారు దిస్ బ్యాగ్. నేను ఇది ఇండియాలో పర్చేస్ చేసినాను లాస్ట్ డిసెంబర్లో. బట్ యూఎస్లో ఎట్లా అంటే మనకి స్ట్రాప్ మీద ఇక్కడ ఎన్గ్రేవ్ చేసిస్తారనమాట మన ఇనీషియల్స్. నేను ఇండియాలో పర్చేస్ చేసిన కాబట్టి నాకు అది ఛాన్స్ లేకుండే. ఇది యూజువలీ ఫస్ట్ బ్రౌన్ కలర్లో ఇంకా బ్లాక్ కలర్లో లాంచ్ చేసిన వాళ్ళు, దాని తర్వాత డిఫరెంట్ కలర్స్లలో లాంచ్ చేసిండ్రు. బట్ నా దగ్గర అప్పటికి ఒక బ్రౌన్ బ్యాగ్ లేకుండే, సో అందుకే ఐ థాట్ ఆఫ్ పర్చేసింగ్ దిస్ వన్ అండ్ ఐ గాట్ ఇట్. ఈ బ్యాగ్ యాక్చువల్లీ ఇంకొక స్ట్రాప్తో వస్తుంది. ఇది ఇది షార్ట్ స్ట్రాప్ అనమాట. దీంతో పాటు ఒక లాంగ్ స్ట్రాప్ కూడా వస్తుంది, లైక్ ఒక క్రాస్ బాడీ లాగా మనం వేసుకోవచ్చు దీన్ని. చాలా ఈజీగా కూడా మనం మార్చుకోవచ్చు దీన్ని. జస్ట్ ఇట్లా బక్కలు చేసేస్తే ఇది ఒక లాంగ్ స్ట్రాప్ అయిపోతుంది, అండ్ ఈ షార్ట్ స్ట్రాప్ని కూడా మనం ఈజీగా డిటాచ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సో నేను స్టార్టింగ్ నా బేసిక్ బ్యాగ్స్ అన్నీ చూపించేస్తాను, తర్వాత కొంచెం ఫంకీ ఉన్నాయి చూపిస్తాను. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్. దిస్ ఇస్ ఫ్రమ్ చార్ల్స్ అండ్ కీత్. ఇది లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గిఫ్టెడ్ దిస్ బ్యాగ్. సో ఇది కూడా దిస్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ చార్ల్స్ అండ్ కీత్ బ్యాగ్ విచ్ ఐ ఓన్. అండ్ ఇది కూడా మీరు నా చాలా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లలో కానీ లేకపోతే రీల్స్లలో కానీ చూసే ఉంటారు, బికాజ్ ఐ లవ్ వేరింగ్ దిస్. అండ్ ఇది ప్రతి దాంతో ఈజీగా స్టైల్ చేయొచ్చు మనము. అండ్ దిస్ ఆల్సో కమ్స్ విత్ అ లాంగర్ స్ట్రాప్, బట్ ఐ ప్రిఫర్ యూజింగ్ దిస్ వన్. లైక్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. అండ్ దిస్ ఆల్సో ఫిట్స్ ఎట్ ద రైట్ స్పాట్ అనమాట. కొన్ని బ్యాగ్స్ చాలా షార్ట్ అయిపోతాయి, కొన్ని చాలా లాంగ్ అయిపోతాయి, బట్ కరెక్ట్ పొజిషన్ దగ్గర ఆగుతుంది ఈ బ్యాగ్. అండ్ coming to the third bag, it is this basic black bag with a color block strap. ఇది నేను టార్గెట్లో కొనుక్కున్నా ఇక్కడ యూఎస్లో. ఇది కూడా నాకు చాలా చీప్గా దొరికింది, అరౌండ్ $10 అట్లా దొరికింది. జస్ట్ ఎప్పుడన్నా ఇట్లా గ్రాసరీస్కి షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎక్కువ ఎక్స్పెన్సివ్ బ్యాగ్స్ వేసుకెళ్ళాం కదా. సో దిస్ ఇస్ హౌ దిస్ బ్యాగ్ లుక్స్ లైక్. బేసిక్ జీన్స్తోని ఈజీగా స్టైల్ అయిపోతుంది, అండ్ లో మెయింటెనెన్స్ బ్యాగ్ విచ్ ఆల్సో లుక్ వెరీ కూల్ బికాస్ ఆఫ్ ద స్ట్రాప్. అండ్ ఈ స్ట్రాప్ని కూడా మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లైక్ లాంగ్ కావాలంటే లాంగ్, షార్ట్ కావాలంటే షార్ట్. దీస్ ఆర్ లైక్ అడ్జస్టబుల్ స్ట్రాప్స్ ఉన్నాయన్నమాట. అండ్ దిస్ కమ్స్ విత్ వన్ జిప్ కంపార్ట్మెంట్ అండ్ చిన్నది వెనకాల వస్తుంది, జస్ట్ టు పుట్ ఎనీ ఆఫ్ యువర్ స్టఫ్. సో దిస్ ఇస్ ద థర్డ్ బ్యాగ్. అండ్ కమింగ్ టు మై first luxury bag which I gifted myself last birthday ki is this Michael Kors original canvas bag anamata. This is how it looks like. దీన్ని నేను ఎట్లా వాడానంటే అబ్బబ్బా దీని షేప్ అన్నీ పోయినాయి, బట్ ఐ రియలీ లవ్ దిస్ బ్యాగ్ కూడా.
ఇది కూడా దట్ రైట్ పొజిషన్ దగ్గర ఆగుతుంది మనకి. లైక్ మరీ పైనకి అన్‌కంఫర్టబుల్‌గా ఉండదు అండ్ చాలా లాంగ్ కూడా ఉండదు. షోల్డర్ బ్యాగ్ ఎక్కడైతే కరెక్ట్‌గా ఆగాలో అక్కడ ఆగుతదనమాట. అండ్ దిస్ ఈజ్ ఇన్ దట్ ఒరిజినల్ మైకెల్ కార్స్ క్యాన్వాస్ ఏదైతే ఎంకే అన్న ప్రింట్‌తోని ఒరిజినల్‌ది ఉంటదో, ఓజీది ఉంటదో ఇదొక కలర్ ఉంటది. ఇంకొకటి బేజ్ కలర్‌ది కూడా ఉంటది. బట్ ఐ డోంట్ నో వై ఐ జస్ట్ లైక్ దిస్ వన్ మోర్. మైకెల్ కార్స్ ఒక టోట్ బ్యాగ్ కూడా ఉంటది. యాక్చువల్లీ అది మా అన్న మా మమ్మీకి యూఎస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చిండు. నాకు ఆ బ్యాగ్ చాలా లైక్ ఆ క్యాన్వాస్ చాలా ఇష్టం ఉంటుండే. బట్ ఐ డోంట్ నో వై ఈ పర్టిక్యులర్ బ్యాగ్‌లో మాత్రం నాకు ఇదే నచ్చింది. సో ఐ గిఫ్టెడ్ దిస్ ఫర్ మై సెల్ఫ్ నా లాస్ట్ ఇయర్ బర్త్‌డేకి లైక్ మై 23rd బర్త్‌డే. సో ఐ హ్యావ్ 2 ఫంకీ కలర్డ్ బ్యాగ్స్ నా దగ్గర. వన్ ఇస్ ద ఫస్ట్ వన్ ఇస్ దిస్ గ్రీన్ బ్యాగ్. ఎందుకు కొనుక్కున్నావు అంటే తెలవదు, కొనుక్కున్నా అంతే. అప్పుడు హెచ్ఎండ్ఎంలో నచ్చి చాలా. అండ్ ఒక 1 year బ్యాక్ ఇట్లాంటి కలర్ బ్లాక్ థింగ్ చాలా ట్రెండ్ అవుతుండే. సో అందుకోసమని నేను తీసుకున్నా ఈ బ్యాగ్. ఇది నేను చాలాసార్లు కూడా స్టైల్ చేసినాను. నేను కలిస్తే ఫొటోస్ ఎక్కడన్నా పాప్ చేస్తాను నాకు ఏమైనా దొరికితే. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. దిస్ ఇస్ ఫ్రమ్ హెచ్ఎన్ఎం. ఇది కూడా నాకు చాలా తక్కువనే దొరికింది. ఐ గెస్ ఒక 800 రూపీస్కో ఎంతనో దొరికింది. సో యా, ఎప్పుడన్నా ప్లెయిన్ అవుట్ఫిట్కి మనం లైక్ ఇప్పుడు ఒక ప్లెయిన్ బ్లాక్ అవుట్ఫిట్ వేసుకున్నాం, దానికి మనం కలర్ యాడ్ చేయాలంటే సో యూ కెన్ యూస్ దీస్ కైండ్ ఆఫ్ బ్యాగ్స్. ఇట్ విల్ జస్ట్ యాంప్ యువర్ అవుట్ఫిట్ అప్. అండ్ సో కమింగ్ టు ద లాస్ట్ షోల్డర్ బ్యాగ్ విచ్ ఐ హ్యావ్ విత్ మీ ఇస్ దిస్ పింక్ వన్. ఇది నేను షీన్లో కొనుక్కున్నా ఒక డ్రెస్తోని స్టైల్ చేద్దాం అనేసి అని. బట్ వ్యాలంటైన్స్ డే అవుట్ఫిట్స్కి స్టైల్ చేద్దాం అనేసి అని ఇది కొనుక్కున్నా. బట్ ఇది ఇంటికి డెలివరీ అయ్యేసరికి వ్యాలంటైన్స్ డే అయిపోయింది అండ్ నాకు ఇప్పటివరకు ఒక ఛాన్స్ దొరకలేదు దీన్ని స్టైల్ చేయడానికి. బట్ నేను ఇండియాలో ఉన్నప్పుడు సేమ్ పింక్ షేడ్లో నా దగ్గర ఒక బ్యాగ్ ఉంటుండే, అది కూడా నేను చాలా యూజ్ చేస్తుండే. నేను ఇక్కడ ఎక్కడన్నా పాప్ చేస్తాను ఆ ఫోటో ఆ బ్యాగ్తో పాటు. విచ్ సో ఐ జస్ట్ బాట్ దిస్ ఇన్ ప్లేస్ ఆఫ్ దట్ వన్. ఇది కూడా చాలా మంచిగా ఉంటుంది. బట్ ద ఓన్లీ థింగ్ విచ్ ఐ డోంట్ లైక్ ఇస్ ఎందుకో నాకు ఇది ఇట్లా కంఫర్టబుల్ అనిపించట్లే. సో బట్ నాకు ఇది ఎంత $3 $4 దొరికింది ఈ బ్యాగ్. దానికోసం అంటే ద క్వాలిటీ ఈజ్ వెరీ నైస్ అండ్ దిస్ ఆల్సో కమ్స్ విత్ వన్ కంపార్ట్మెంట్ విచ్ ఇస్ అ స్మాల్ కంపార్ట్మెంట్. ఒక కార్డ్ హోల్డర్, ఒక ఫోన్, ఒక ఎయిర్పాడ్స్ కేస్ పడుతుంది ఇందులో, అంతే. దానికన్నా ఎక్కువ పట్టదు. బట్ ద క్వాలిటీ ఫర్ ద ప్రైస్ విచ్ యూఆర్ పేయింగ్ ఇస్ వర్త్. అండ్ దీస్ ఆర్ మై షోల్డర్ బ్యాగ్స్ విచ్ ఐ హ్యావ్ విత్ మీ. కమింగ్ టు ద టోట్ బ్యాగ్స్, ఇప్పుడు నా దగ్గర అరౌండ్ 5 టోట్ బ్యాగ్స్ ఉన్నాయి. 5 టోట్ బ్యాగ్స్ ఉన్నాయి. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ గైస్ నాకు టోట్ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం అనేసి అని నేను బీటెక్ 3rd year నుంచి టోట్ బ్యాగ్స్ కలెక్ట్ చేస్తున్నా. ఇంట్లో నా దగ్గర ఇండియాలో కనీసం ఒక 7-8 టోట్ బ్యాగ్స్ ఉండింటాయి ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడ నేను యూఎస్కి వచ్చి 1.5 year అవుతుంది అంతే. 2 years అవుతుంది అంతే. అప్పటికే నేను చాలానే జమ చేసినాను అని నా పర్సనల్ ఫీలింగ్. సో స్టార్టింగ్ ఆఫ్ విత్ ద ఫస్ట్ వన్, కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ దిస్ బ్యాగ్. ఎక్కడన్నా బయటికి వెళ్ళాలంటే ఎప్పుడన్నా ఇట్లా లైక్ గ్రోసరీ షాపింగ్కి కానీ ఎక్కడికన్నా. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. ఇది కూడా ఒక క్యాన్వాస్, ఈజీ టు క్యారీ, ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన పని ఉండదు. ఎప్పుడైనా దుమ్ము పడ్డది అనుకో వాషింగ్ మిషన్ వేసేస్తే సరిపోతుంది. ఇట్ విల్ ఈజీలీ టేక్ ఆఫ్ ఆల్ ద డస్ట్. దిస్ కమ్స్ విత్ వన్ కంపార్ట్మెంట్. ఒక పెద్ద కంపార్ట్మెంట్ ఉంది అండ్ ఫ్రంట్ సైడ్కి ఇట్లా చిన్న ఒక పాకెట్లా ఉందన్నమాట. లైక్ మనం ఏమైనా ఈజీ యాక్సెసిబుల్ థింగ్స్ వేసుకోవాలంటే యూ కెన్ ఈజీలీ పుట్ దెమ్ here. The only thing which I like about this particular bag is that this comes with a zipper. నేను ఏవైతే రెగ్యులర్గా యూజ్ చేసే టోట్ బ్యాగ్స్ ఉన్నాయో వాటి దేనికి జిప్ రాదు. బట్ దీనికి మాత్రం ఒక జిప్ వస్తుంది విచ్ జస్ట్ మేక్స్ ద థింగ్స్ సెక్యూర్ అనమాట. యూజువలీ ఎట్లా అంటే టోట్ బ్యాగ్స్లో ఎక్కడ నువ్వు బయట ఇట్లా కింద పెట్టినావు అనుకో, కొన్ని టోట్ బ్యాగ్కి ఇట్లా స్ట్రక్చర్ ఉండదు కాబట్టి వస్తువులు పడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. బట్ దిస్ హ్యాస్ అ జిప్ కాబట్టి it will be nice and safe and it is very cute because it is pink in color and it has strawberries on. Coming to the second one, this is a small tote bag. దీనికి కూడా స్ట్రక్చర్ ఏమి ఉండదు అసలు, దీనికి కంపార్ట్మెంట్స్ ఏం లేవు. బట్ ఇది ఎట్లా అంటే మనం లోపల వేసే వస్తువుల బట్టి షేప్ తీసుకుంటుంది అనమాట. ఎక్కువ వస్తువులు కూడా పట్టవు దీంట్లో, ఒక చిన్న ల్యాప్టాప్ అండ్ కొన్ని చిన్న సామాన్లు పడతాయి. ఆల్సో దిస్ హ్యాస్ సమ్ నైస్ క్యూట్ బోస్ అనమాట దీని మీద. ఇది కూడా నేను షీన్లో పర్చేస్ చేసి. దిస్ బ్యాగ్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ సవానా వైల్ ఐ వాజ్ ఇన్ ఇండియా. సో దిస్ ఇస్ ద సెకండ్ టోట్ బ్యాగ్ విచ్ ఐ హ్యావ్ విత్ మీ. ద థర్డ్ వన్ ఇస్ ఐమ్ కరెంట్లీ యూజింగ్. ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నా, లైక్ రెగ్యులర్గా నేను మార్నింగ్ లేచి బయటికి వెళ్ళాలంటే నేను యూజ్ చేసే ఫస్ట్ బ్యాగ్ ఇదే. కానీ దీని హాలత్ చాలా గలీజ్ ఉంది. ఇది నల్ల బొగ్గు లెక్క తయారైంది అనమాట. కొన్నప్పుడు చాలా నైస్
లైటిష్ క్రీమ్ కలర్లో ఉండే. బట్ యూ కెన్ క్లియర్లీ సీ నేను ఇది ఎంత యూజ్ చేసినానో దీని హాలత్ చూసి. ఇది కూడా నేను H&Mలో తీసుకున్నాను అనమాట. దీనికి నేను చెప్పిన కదా ఇందాక మీకు యూజువల్లీ టోట్ బ్యాగ్స్ ఇట్లా జిప్ రాదని, దీనికి ఏ జిప్ రాదు. సో ఇట్ జస్ట్ ఇట్లా వేసేసి సంచి తీసుకుపోవాలి. దిస్ కమ్స్ విత్ అ స్మాల్ జిప్పర్, ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకోవడానికి లైక్ కార్డ్ హోల్డర్ అట్లా పెట్టుకోవడానికి. ఇది వాడి ఇంత ఇంత దీనమైన హాలత్కి వచ్చింది కాబట్టి నేను దీనికి రిప్లేస్మెంట్కి ఇంకొక బ్యాగ్ కొనుక్కున్నా H&M నుంచి, ఇన్ని బ్యాగ్స్ ఉన్నా కానీ. సో యా, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ లైక్. దీని మీద ఈజీ పీజీ లెమన్ స్క్వీజీ అని ఉంటుంది. మా ఇంట్లో మా అన్న వాళ్ళందరూ నన్ను ఇదే పేరు పెట్టి ఏడిపిస్తుంటారు, లేకపోతే పిలుస్తుంటారు అప్పుడప్పుడు. అండ్ యూ హ్యావ్ టు టేక్ లైఫ్ ఇన్ దిస్ వే అన్నట్టు నేను అనుకుంటా అప్పుడప్పుడు. సో యా, దిస్ ఇస్ ద థర్డ్ tote bag which I have with me. కమింగ్ టు ద యాజ్ ఐ టోల్డ్ యూ, నేను ఒక కొత్త రిప్లేస్మెంట్ బ్యాగ్ కొన్నా అనేసి అని. అది ఇంత సైజ్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ఇది ఎంత పెద్దగా వచ్చిందంటే నేను వాడతాను అనుకుంటా ఇందులో. దీని ట్యాగ్ కూడా కట్ చేయలే నేను. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ వాంట్ టు కీప్ దిస్ బ్యాగ్ ఆర్ ఐ వాంట్ టు రిటర్న్ ఇట్. ఎందుకంటే చూడండి ఎంత ఉందో, ఒక కుక్క పడుతుంది ఇందులో, పెద్ద సైజ్ కుక్క అన్న పడుతుంది. ఇది ఇంత ఉంది. నేను ఇట్లాంటి చిన్న బ్యాగ్లు వేసుకుంటేనే మా అన్న వాళ్ళు సంచి వేసుకొని తిరుగుతున్నావు డీమార్ట్ సంచి అంటారు. ఇది వేసుకొని తిరిగితే ఏమంటారో నాకు తెలియదు. సో డూ టెల్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్, ఈ బ్యాగ్ నేను ఉంచుకోవాలా రిటర్న్ ఇచ్చేసేయాలా అని. అండ్ యా, దిస్ ఈస్ ద ఫోర్త్ బ్యాగ్ విచ్ ఐ హ్యావ్ విత్ మీ. దీని మెటీరియల్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంది అండ్ ఒక లాంటి వెల్వెటీ టెడీ క్లాత్ లాగా ఉంది ఇది. సో నేను దగ్గర పెట్టి చూపిస్తే ఐ గెస్ ఇట్ లుక్స్ లైక్. బట్ ఇది కొంచెం ఇట్లా చిన్న సైజులో వచ్చింటే బాగుండే అనిపిస్తుంది నాకు, అంతే. దీనికి కూడా జిప్ లేదు, ఏం లేదు. అట్లీస్ట్ ఒక చిన్న కంపార్ట్మెంట్ కూడా లేదు దీనికి, లైక్ టు స్టోర్ ఎనీ ఆఫ్ యువర్ స్టఫ్. సో ఐమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ వాంట్ టు కీప్ దిస్ బ్యాగ్ ఆర్ రిటర్న్ దిస్. రిటర్న్ పీరియడ్ ఉంటే రిటర్న్ చేస్తానేమో, ఐ డోంట్ నో. జస్ట్ టెల్ మీ ఇన్ ద కమెంట్ సెక్షన్ వాట్ యూ గైస్ థింక్ అబౌట్ దిస్ వన్ అని. సో కమింగ్ టు ద లాస్ట్ tote bag which I have with me is this Coach signature printed tote bag. ఇది నేను చాలా ఇష్టంతో కొనుక్కున్నా, దొరకక దొరికింది నాకు ఈ బ్యాగ్. ఎందుకంటే దిస్ హ్యాజ్ అ స్టోరీ. నేను లాస్ట్ ఇయర్ బ్లాక్ ఫ్రైడే సేల్కి ఇది కొనుక్కున్నా, లైక్ ఒక 6 months బ్యాక్. నేను వెళ్ళడం ఒక టోట్ బ్యాగ్ కొనుక్కుందాం అనేసి అని వెళ్ళినాను. నాకు దీంట్లో వైట్ కలర్ టోట్ బ్యాగ్ నాకు కావాల్సిండే, బట్ నాకు ఇట్లా సిగ్నేచర్ ప్రింటెడ్ కూడా కావాల్సిండే. బట్ నేనైతే స్టోర్కి వెళ్ళినానో అక్కడ ప్లెయిన్ వైట్దే అవైలబుల్ ఉండే, అది కూడా డిస్ప్లే పీస్ అవైలబుల్ ఉండే. నేనుండి సరే మనం కలర్ దగ్గర కాంప్రమైజ్ అవ్వడం ఎందుకు, ప్రింట్ దగ్గర కాంప్రమైజ్ అవుదాం కదా అనేసి అని అదే తీసేసుకున్నాం. మేము ఉండే ప్లేస్ నుంచి ఈ అవుట్లెట్స్ అన్ని 2 hours డిస్టెన్స్లో ఉంటాయి. సో లాస్ట్ మేము ఇంటికి వెళ్ళిపోయే టైంకి ఒక అవుట్లెట్కి వెళ్ళినాము. ఆ అవుట్లెట్లో ఈ పీస్ ఉండే, లైక్ ది సిగ్నేచర్ క్యాన్వాస్ ప్రింట్ ఇన్ వైట్ కలర్ ఇన్ ద సేమ్ టోట్ మోడల్ విచ్ ఐ వాంట్. సో ఐ వాజ్ లైక్, అది లాస్ట్ పీస్ ఉండే. ఇంకా నేను పోయి దేవుడు ఇదే ఇషారా ఇచ్చాను మనకి, ఇది ఈ బ్యాగ్ నీ పేరు మీదే ఉందన్న వెళ్ళి తీసుకో అంటే నేను అట్లా వెళ్ళి తీసేసుకున్నా. ఆ బ్యాగ్ ఎక్స్చేంజ్ చేసేసి I got this one and this is why I love this bag so much. ఈ బ్యాగ్కి ఈ కీచెన్తో రాదు, నేనే వేసిన ఏదో ఇట్లా స్టైల్ కొడదాం అనేసి అని. సో యా, ఈ బ్యాగ్ నాకు ఎందుకు నచ్చిందంటే, యూజువలీ కొన్ని టోట్ బ్యాగ్స్ వేసుకుంటే ఇట్లా ఆంటీల బ్యాగ్లు అన్నట్టు అంటారు కదా, ఇది అట్లా లేదు. ఇది కొంచెం ఇట్లా దట్ మోడెస్ట్ క్లాసీ లుక్ ఉందన్నమాట ఈ టోట్ బ్యాగ్కి. సో దట్స్ వై ఐ గాట్ దిస్ వన్. మరి ఇంత ఇష్టంతో కొనుక్కున్నావు కదా అంటే ఇప్పటివరకు ఈ బ్యాగ్, మరి ఈ బ్యాగ్ ఇప్పటివరకు ఒక్కసారి అని వేసుకున్నావా అంటే నో, వేసుకోలేదు. ఎందుకంటే ఐమ్ వెయిటింగ్ ఫర్ దట్ వన్ మూమెంట్, ఎప్పుడైతే ఈ బ్యాగ్ వేసుకోవచ్చా నేను అనేసి అని. అప్పటి వరకు దీన్ని ఎట్లానే తీసుకుపోయి ఏడనన్నా పెడతా అంతే. సో యా, దట్స్ ఇట్ గైస్. ఇది నా బ్యాగ్ కలెక్షన్ అంతా. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ చెప్తున్నా, ఈ వీడియో నేను ఏదో షో ఆఫ్ చేద్దామని చేయలేదు. ఐ జస్ట్ లైక్ టు వాచ్ దీస్ కైండ్ ఆఫ్ వీడియో. సో ఐ జస్ట్ థాట్ ఆఫ్ మేకింగ్ వన్. అండ్ అమ్మ ప్లీజ్ కమెంట్స్లో తిట్టకు నన్ను ఈ బ్యాగ్ ఇన్ని బ్యాగ్స్ కొనుక్కున్నందుకు. అండ్ యా, దట్స్ ఇట్ గైస్. ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ చూడాలనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ డూ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ టూ, బికాజ్ ఐఎమ్ యాక్టివ్ ఓవర్ దేర్. అండ్ యా, thank you so much. Bye bye.